హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు మష్రూమ్ కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దట్టిగా ఉన్న మష్రూమ్స్ని వాటర్లో వేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు సోక్ చేయాలి. ఈలోపు మష్రూమ్ కర్రీ కోసం కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలాకి ఒక గుప్పెడంత అల్లం, ఇంకొక గుప్పెడంత వెల్లుల్లిపాయలు, గుప్పెడంత ఎండు కొబ్బరి, ఇంకొక గుప్పెడంత గసగసాలు, ఒక గుప్పెడంత గసగసాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా మీరు ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి. మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకుందాం. ఈ మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో సోక్ చేసాం కాబట్టి ఈ మట్టి అనేది త్వరగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, మష్రూమ్స్ అన్నీ నీట్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వాటి తొడాలను కూడా కట్ చేస్తున్నాను అన్నమాట. లాస్ట్లో కొంచెం డ్రై అయినట్టు ఉంటాయి. ఆ డ్రై అయిన తొడాలని కర్రీలో వేసుకోకూడదు, అవి టేస్ట్ ఏం బాగోదన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ పైకి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఒక 5 స్పూన్ వరకు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాని వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. ఈ పేస్ట్ అనేది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. ఈ ఫ్రై అయిన మసాలాలోకి గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ వేసుకొని ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు అండ్ గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయినాయి కదా, ఇంకా మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని ఈ మసాలాలోకి వేసుకొని వాటితో పాటు ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల మష్రూమ్స్కి ఉండే ఆ పచ్చివాసన అనేది పోతుంది. అందుకని కొంచెం సేపు మనం ఆయిల్లో ఈ పచ్చి మష్రూమ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మష్రూమ్స్ అన్నీ ఫ్రై అవ్వనిద్దాం. చూసారు కదా, వాటి పచ్చివాసన అంతా మంచిగా పోతుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న టమాటాలు వేస్తాం. ఈ టమాటాలు ముందు ఎందుకైందంటే అవి ఎట్లాగో త్వరగా బాయిల్ అయిపోతాయి కదా, అందుకోసమని నేను మష్రూమ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే ఈ టమాటోస్ని బాగా ఉంటాయి. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గాలి కదా, అందుకని మూత పెట్టుకుందాం కొంచెం సేపు, ఒక 10 మినిట్స్ వరకు. తర్వాత టమాటాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు కారం వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్స్ ముక్కలన్నీ మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోవద్దు, అట్లాని కొంచెం కూడా యాడ్ చేసుకోవద్దు. కొంచెం మీడియంగా వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీ కూడా కావాలి కదా అన్నంలోకి. చూస్తున్నారు కదా, ఈ వాటర్ని కూడా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో ఉంచుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కసూరి మేతి అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మనం ఈ మష్రూమ్స్ని బాగా ఉడికించుకోవాలి. ఇంకా అంతేనండి, మనకి ఈ మష్రూమ్ కర్రీ నాన్ వెజ్ టేస్ట్కి ఏమాత్రం తక్కువగా ఉండదు. ఒకసారి మీరు కూడా
ట్రై చేయండి అండ్ టేస్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదా, మనకి గ్రేవీ అనేది బాగా చిక్కబడిపోయింది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ప్లీజ్ ట్రై ఇట్.